దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నవజ్యోతి హై స్కూల్ అందిస్తున్న విద్యా విధానం ఏంటి, గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి? నవజ్యోతి హై స్కూల్ కరెస్పాండెంట్ ఇందిరా గారు ఉన్నారు. మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ఇందిరా అండి. నేను ఇక్కడ కరెస్పాండెంట్. 1985లో ఎస్టాబ్లిష్ చేసామండి. ఈ ఇయర్కి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. చాలా సంతృప్తినిస్తాయి. వాళ్ళు వచ్చి కలిసినప్పుడు మేము అనుకోం వాళ్ళు ఎక్కడున్నారో. వాళ్ళు వచ్చి కలిసినప్పుడు చాలా ఆనందంగా, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ ప్రొఫెషన్కి ఉన్న గొప్పతనం అదే కదా. విద్య అనేది ఒక జ్యోతిలాగా ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. చిన్నప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే ఈ ప్రొఫెషన్లోకి వచ్చానో ఒక కోరిక ఉండేది, ఎలాగైనా సరే ఒక మంచి స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలి అని. అలాగే ఫస్ట్ ఆదర్శ్ నగర్లో స్టార్ట్ చేసాం. అక్కడ మాకు ప్లే గ్రౌండ్ దొరకలేదు, అది కూడా కావాలి అని పట్టుదలతో ఇక్కడ మళ్ళీ ఇది పెట్టుకోవడం. అప్పుడు పరిస్థితులు, ఇది ఇంకా డెవలపింగ్ ఏరియా, అప్పుడు చాలా తక్కువ జీతాలతో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్లో ఉన్న వర్కర్స్ ఉండేవారు. తల్లిదండ్రులు 15 రూపాయలు ఫీజు కట్టాలంటే కొంచెం బేరం అడిగేవారు అప్పుడు కూడా. అలా ఉండేది. అప్పుడు 70 మందితో స్టార్ట్ చేసాం. 3260 ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ మాకు విద్యతో పాటు డిసిప్లిన్, ఇది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులను గౌరవించాలి, ఇలాంటి మోరల్స్ చాలా చెప్తాం మేము. అది లేని నాడు వేస్ట్. అలాగే బుల్ వర్క్ చేయించాం మేము. ఎంతసేపు కష్టపడాలి, చదవాలి, దాంతోపాటు అన్నీ నేర్చుకోవాలి అనేది మా ఉద్దేశం. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ అవర్ మోటో. మా వారు రవీందర్ రెడ్డి, ఆయన బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసేవారు, రిజైన్ చేసేసారు. ఇక్కడ నాకు ఈ స్కూల్ చాలా డెవలప్ చేయడానికి ఆయన సహకారం చాలా ఉంది. ఒకతే అమ్మాయి నాకు, రూపాంజలి, తను బీటెక్ చేసి ఎంఎడ్ చేసింది. మా అల్లుడు, తను కూడా ఆదిత్య కృష్ణారెడ్డి, తను కూడా బీటెక్ చేసి జాబ్ వదిలేసి దీంట్లోకి వచ్చాడు. ఇప్పుడు చాలా బాగుంది. కానీ దీంట్లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఉద్యోగంలో రాదు. పిల్లలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వచ్చి మనం కలుస్తారు. ఇలాంటి పిల్లలు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు సంపాదించడమే కాకుండా సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలి అనే ఒక విజన్ పిల్లల్లో రావాలనేది మా కోరిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి అలాంటి పిల్లలు చాలా అవసరం. ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ కాదు కావాల్సింది, ఒక నిబద్ధతతో ఉన్న ఎంప్లాయీస్ కావాలి. అలాంటి వాళ్ళని మేము సిటిజన్స్ తయారు చేయాలని మా కోరిక. అంతే తప్ప ఇంకేదో కార్పొరేట్ ఐడియాస్ మాకు లేవు.